మెమరీస్ జ్ఞాపకాలు, పాత జ్ఞాపకాలు మర్చిపోవటం చాలా చాలా కష్టం కదా. మనం ఎంత వద్దు 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 అనుకుంటూ ఉన్నా అవి వస్తూనే ఉంటాయి. ఇంకా మనం పాస్ట్ లో ఏదైనా తప్పులు చేసి ఉంటాం అనుకోండి, ఆ తప్పులు ఇప్పుడు మనం పశ్చాత్తాపడ్డా మనల్ని మనం క్షమించుకోవటానికి కూడా కష్టపడుతూ ఉంటాం. సో అలాంటి పాత జ్ఞాపకాలని మర్చిపోవటానికి, మనం చేసిన చిన్ని చిన్ని తప్పులని మర్చిపోయి మనల్ని మనం క్షమించుకోవటానికి ఈ చిన్ని చిట్కా అనేది ట్రై చేయండి. చూద్దాం వర్కౌట్ అవుతుందేమో. నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక చిన్న స్టోరీ ఉంది, అది తెలుసుకోండి. ఇది కూడా నేను ఎక్కడో చూశాను, అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ జ్ఞాపకాలు పాతవి అనేవి ఎలా ఉంటాయి అంటే, ఒక పడవని మనము పడవని కానీ తెప్పని కానీ తీసుకొని మనము బయట నీళ్ళలో కాకుండా బయట ఉంటుంది కదా, ఆ ప్లేస్లో లాక్కొని వెళ్తూ ఉన్నట్లు అన్నమాట. అంటే పడవ నీళ్ళలో అయితే ఫాస్ట్గా వెళ్తుంది కానీ, ఆ పడవని తెచ్చి బయట ఇసుక మీద రోడ్డు పైన తీసుకొని వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో మీరు కూడా మీ పాత జ్ఞాపకాలని అలానే పెట్టుకొని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ పడవని మీతో తీసుకొని వెళ్తూ ఉన్నట్టే అన్నమాట. అలా ఆ పడవని తీసుకొని వెళ్ళటం చాలా కష్టం కదా. సో అది ఫస్ట్ మీరు గుర్తుకు చేసుకోవాలి. ఇంత కష్టమైనది మనము దాన్ని వదులుకుంటే అప్పుడు మన లైఫ్ బాగుంటుంది కదా అన్నది ఫస్ట్ మనము రియాలిటీ, ఆ సత్యాన్ని గ్రహించాలి అన్నమాట. అప్పుడు ఎస్ ఇది చెప్పడానికి ఈజీ కానీ వదలడం కష్టం కదా అనుకుంటే, ఆ పడవని తీసుకొని వెళ్ళటం ఇంకా కష్టం కదా. అదే ఆ పడవని అక్కడే వదిలేసామనుకోండి, అప్పుడు మనం ఈజీగా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. సో అది చిన్న స్టోరీ నేను ఎక్కడ చూశాను, అది చెప్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు చిట్కా అన్నా కదా, అది చూద్దాం. ఏం చేయాలి అంటే, ఇలాంటి పాత జ్ఞాపకాలు ఏదైనా వచ్చినప్పుడు మనం ఒక్కటే ఒకటి మెయిన్ థింగ్ గుర్తుకు పెట్టుకోవాలి. కొన్ని మన కంట్రోల్‌లో అస్సలు ఉండవన్నమాట. ఎంత మీరు ప్రయత్నించినా కూడా కొన్ని మన కంట్రోల్‌లో అస్సలుండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి మీతో మాట్లాడే విధానం, అది మనం మార్చగలమా? నో, వి కాంట్ చేంజ్. ఎదుటి వ్యక్తి మనతో ట్రీట్ చేసే పద్ధతి, అంటే మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, అది మార్చగలమా? వి కాంట్ చేంజ్ కదా. ఇంకా ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ మనతో ఎలా ఉంటుంది, ఇవి కొన్ని మనం అస్సలు ఎప్పటికీ మార్చలేమన్నమాట, ఎంత ట్రై చేసినా. ఎందుకంటే అది వారి కంట్రోల్‌లో ఉంటుంది కానీ మన కంట్రోల్‌లో అస్సలు ఉండదు. ఈ చిన్ని సత్యాన్ని కనుక మనం ఎప్పుడు అంటే గుర్తుకు చేసుకుంటూ ఉన్నామనుకోండి, అప్పుడు మన పాత జ్ఞాపకాలు కూడా మనకి దూరమవుతాయి. మనం ఏదైనా తప్పులు చేసి ఉంటే ఆ మిస్టేక్స్‌ని కూడా మనం క్షమించుకోగలమనమాట. సో ఏది మన కంట్రోల్‌లో ఉందో వాటి గురించి ఆలోచించాలి కానీ, మన కంట్రోల్‌లో లేని ఇవన్నీ ఆలోచించటం వలన మనకేమైనా యూజ్ ఉందా అంటే నథింగ్, నో యూజ్ అన్నమాట. ఎదుటివారి యొక్క థింకింగ్, అంటే వారు ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం మార్చలేము. మనకొక్కోసారి తెలియదు కూడా. ఎదుటివారు ఎలా మాట్లాడతారు మనతో, ఎదుటివారు ఎలా బిహేవ్ చేస్తారు మనతో, ఎదుటివారు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ ఏవి మనము మన కంట్రోల్‌లో అస్సలు ఉండవు. వారి మైండ్‌లో మాత్రమే ఉంటుందన్నమాట. సో అలా మన కంట్రోల్‌లో లేని వాటి గురించి మనం ఆలోచించటం శుద్ధ వేస్ట్ అన్నది మనం ఎప్పుడూ గుర్తుకు చేసుకుంటూ ఉండాలి అన్నమాట. అలా గుర్తుకు చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోయేదేంటి, నా కంట్రోల్‌లో ఏముందో నేను దాన్ని చేంజ్ చేసేకి ట్రై చేద్దాము అని అనుకుంటాం. అప్పుడు మన కంట్రోల్‌లో ఏముంది, ఈ పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు ఆ పడవని గుర్తు చేసుకొని, అమ్మో కష్టము వాటిని పట్టుకొని అలానే వెళ్తూ ఉంటే అని చెప్పి మనము ఆహ్, దాని గురించి దూరం పెట్టడానికి ట్రై చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఏ జ్ఞాపకం అయితే రాకూడదు అని ఎక్కువగా అనుకుంటూ ఉంటామో, అంటే నేను దాన్ని మర్చిపోవాలి అని అనుకుంటూ ఉంటామో, అది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందు గురించి మీరు జ్ఞాపకాల్ని మర్చిపోవాలి అని అస్సలు అనుకోకండి. అది వస్తూ ఉన్నప్పుడు జస్ట్ అది ఒక ఆలోచన మాత్రమే. నాకు ఆ ఆలోచన వస్తోంది అంతే అని చెప్పి మైండ్‌ని కొద్దిగా ఇదిగా చేసుకోండి. ఆ ఆలోచనని జస్ట్ గమనించండి అన్నమాట. అదంతకదే మేఘాలెలా ఎళ్ళిపోతూ ఉంటాయో ఆకాశంలో, అలా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేంత వరకు కొద్దిగా ఓపికతో ఉండండి. అది వెళ్ళిపోతే మీకే ఆకాశమంతా క్లియర్‌గా అవుతుంది కదా మేఘం వెళ్ళిపోయినప్పుడు. అలా అయిపోతుందన్నమాట. దానికి కొద్దిగా టైం అనేది పడుతుందన్నమాట. ఏదైనా మన ఆహ్, బాడీకి కూడా దెబ్బ తగిలిందనుకోండి, ఆ దెబ్బ గాయం హీల్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా. సిమిలర్‌లీ అలానే అన్నమాట ఇది కూడా.
ఆ మేఘాలు వెళ్ళిపోయేకి టైం పడుతుంది అని డిసైడ్ చేసుకోండి. అంటే మీ ఆలోచన అలా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు అది పోయేంత వరకు ఓపికతో వెయిట్ చేసి ఉండండి. అది వెళ్ళిపోతుంది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. దాని గురించి నేను పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోకూడదు అని కూడా అనుకోకూడదు. ఎంత మనము మన మైండ్ ఎలా అంటే నేను గుర్తుకు చేసుకోకూడదు అని అంటే అది ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటుంది. సో, మనము ఎప్పుడే కానీ మర్చిపోవడానికి ప్రయత్నించకూడదు. అదంతకదే వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ మేఘం వెళ్ళిపోయినట్టు. సో, ఇవి 2 ట్రై చేసి చూడండి. మీకీ ఆ పాత జ్ఞాపకాలది తగ్గిపోతూ ఉంటుంది. ఇక తప్పులు అంటారా? మీరు చేసిన తప్పులకి మిమ్మల్ని మీరెలా క్షమించుకోవాలి అంటే అదే అర్థమైంది కదా! నెక్స్ట్ టైమ్ అదే రిపీట్ చేయకోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ప్లస్ మన కంట్రోల్‌లో ఏదైతే ఉందో దానిది మాత్రమే ఆలోచించుకోవాలి. ఎదుటి వారిది మనం ఎటు చేంజ్ చేయలేము అన్న సంగతిని గుర్తుకు చేసుకుంటూ ఉంటే, అప్పుడు మనము ఈ పాత జ్ఞాపకాల నుంచి దూరం వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆ పాత జ్ఞాపకాలు నేర్పించిన లెసన్స్‌ని ఎప్పటికీ గుర్తుకు పెట్టుకోవాలి కానీ, ఆ జ్ఞాపకాలొచ్చినప్పుడు ఆ మేఘం ఎలా ఎళ్ళిపోతుందో అలానే దాన్ని పంపిస్తూ ఉండండి. మీరు దాని గురించి ఎక్కువగా పట్టించుకోకండి. అంటే దానికి అటెన్షన్ అంటే ఇవ్వకండి. ఎప్పుడైతే మనం దేనికైనా ఎక్కువగా అటెన్షన్ ఇస్తామో అప్పుడది పెరుగుతూ పోతుంది మైండ్‌లో. సో, ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు ఓకే. వచ్చింది అని అంతే పెట్టుకోండి కానీ, దాని గురించి ఇంకా నెక్స్ట్ ఆలోచిస్తూ వెళ్తే ఇక అది కంటిన్యూ అయిపోతుంది. సో, అలా ఆలోచించకోకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉండండి. మీరు మర్చిపోతారు. ఈ 2 చిట్కాలని ట్రై చేసి చూడండి. మీ పాత జ్ఞాపకాలు మర్చిపోవడము అంటే అదే గుర్తుకొచ్చినా మిమ్మల్ని ఏం పెద్దగా హర్ట్ చేయదు. అలానే మీకు బాధ కలిగిన కొన్ని విషయాలు అవేవైనా ఉంటే కూడా మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి ట్రై చేయండి. ఏది మీ కంట్రోల్‌లో ఉందో అదే చేసుకోవాలి. నెక్స్ట్ టైమ్ సేమ్ మిస్టేక్ రిపీట్ చేయకోకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.